చేసినటువంటి ప్రభుత్వం మాది. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, శుంకిశాల ప్రాజెక్టు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో ఏదైతే పారిశుద్ధ్యం, డోర్ టు డోర్ చెత్త ఎత్తేటువంటి కార్యక్రమాన్ని మేము కదా స్వీకారం చుట్టింది. ఈరోజు ఉన్నది ఆ పరిస్థితి. స్వచ్ఛ ఆటోలు ఇచ్చి ఆ రోజు కార్యక్రమాల్ని, అన్నపూర్ణ క్యాంటీన్ అని చెప్పి 5 రూపాయలకే భోజనం పెట్టాలనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మీరు తీసుకొస్తే మీరు ఒక్కటి కూడా పెంచకుండా, ఒక్కటి కూడా పెట్టకుండా ఇందిరమ్మ అని చెప్పి పెట్టుకుంటారు. అన్నపూర్ణ అంటే కేసీఆర్ గారి కుటుంబం పేరా? మనం భోజనాన్ని అన్నపూర్ణమే అని చెప్తాం. అదే పేరుని మనం ఆ రోజు పెట్టుకున్నటువంటిది. అదేవిధంగా హెచ్ఎండిఏ ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమాలు, బాల్నగర్ ఫ్లైఓవర్ కానివ్వండి, కోకాపేట్ కానివ్వండి, అదేవిధంగా 39 చెరువులు బ్యూటిఫికేషన్ విషయంలో కానివ్వండి, ఉస్మాన్ సాగర్ గండిపేట్ దీని సుందరీకరణ విషయంలో కానివ్వండి, ఈ విధంగా స్కై వాక్లు కూడా ఉప్పల్ మేదిపట్నం ప్రాంతంలో సైక్లింగ్ ట్రాక్ నిర్మాణాలు, ఇట్లా ఎన్ని కార్యక్రమాలని మన ప్రభుత్వ హయాంలో పాత్రికేయ మీడియా మిత్రుల సమక్షంలో మీరు కూడా ఆ కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యారు. ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి రెండో రాజధాని నగరమైనటువంటి హైదరాబాద్, ఒకప్పుడు బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ముంబై కానివ్వండి, మరి అన్నీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతూ ముందుకెళ్తుంటే దాంట్లో మనం హైదరాబాద్ నంబర్ 1గా ఉండాలని చెప్పి ఆ రోజు మనం కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఆయన ఏమంటాడంటే ఒక్క డెవలప్మెంట్ కూడా జరగలేక ఈయన వచ్చినాకనే చేస్తాడంట. మరి 23 మాసాలు అవుతుంది. మేము కూడా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. చెప్తావా మా కాన్స్టిట్యున్సీలలో ఏం జరిగిందో చెప్తావా? ఒక్క డెవలప్మెంట్ అన్న చేసిందని చెప్పగలుగుతావా? ఒక్క ఇల్లు కట్టినామని చెప్పగలుగుతావా? తులం బంగారం ఏంటని ఇచ్చినని చెప్పగలుగుతావా? అక్కడ రైతులను మోసం చేస్తేవి, ఇక్కడ యువకులని విద్యార్థులను మోసం చేస్తేవి, మహిళలను మోసం చేస్తేవి. మరి అదేవిధంగా పెద్ద మనుషులు 2000 పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేస్తేవి. రెండోది మైనారిటీలను మోసం చేస్తేవి. 42% రిజర్వేషన్ అని బీసీలను మోసం చేస్తేవి. ఏమైంది ఈరోజు ఒక సర్కస్ కంపెనీ లాగా నడిపిస్తారు. ఇప్పుడు అజరుద్దీన్ని మీరు ఎందుకు మంత్రిగా నిన్న ప్రమాణం స్వీకారం చేశారు? భయం పుట్టే కదా, జుబ్లీలు ఓడిపోతున్నామనే భయంతోనే కదా మీరు చేసినటువంటిది. మీకు ధైర్యం ఉంటే ఈరోజు చేసినటువంటి మీరు వాస్తవంగా ఈ కార్యక్రమాలు చేసినామంటే డిబేట్కు దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ చర్చ జరిగినా కానీ సిద్ధంగా ఉన్నాం. రెండోది అన్ని అబద్ధాలు మాట్లాడి ఆయన కాలయాపన చేయాలనేటువంటి సంకల్పంతో. రెండోది నేను పదే ఒక సీనియర్ శాసనసభ్యునిగా